శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, ధర్మము అంటే లా, ధర్మాన్ని శాస్త్రములు చెబుతాయి కదా, శాస్త్రముల నుండి ధర్మాన్ని ఆచరణ చేయటానికి వీలుగా ఆచారాలు వచ్చాయి కదా, ఈ ఆచారాలు సామాన్య, విశేష, ఆపద్ధర్మ ధర్మాలుగా కనుగొన్నాముగా, అంటే అలా ఉంటాయి కదా. అలా శుచి అనే సూక్ష్మ శరీరానికి సంబంధించిన సైన్స్కి సంబంధించి మనకి చాలా ఆచారాలు ఏర్పడ్డాయి కదా. ఈ దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణముగా ఈ శుచి అంటే బ్రాకెట్లో అంటు ముట్టు మైలకి సంబంధించి ఆచారాలు మనం రీఎస్టాబ్లిష్ చేసుకొని పాటించటం ముఖ్యము కదా. లేకపోతే సదాచారం పాటించకపోగా అనాచారము దురాచారములోకి వెళ్ళిపోతాము కదా. దీనికి సరైన మార్గదర్శనం చేసేది ఎవరు? సదాచారం పాటించాలి అంటే గైడెన్స్ ఎలా, ఎక్కడ దొరుకుతుంది? ఇదండి వీరి ప్రశ్న. ఏదైనా ధర్మాన్ని శాస్త్రాలు చెప్పినాయి అంటే ముందు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసలు ఇలా ఎందుకు చదివాను నేనంటే, వీళ్ళు ఇంగ్లీష్లో టైప్ చేశారు ఇవన్నీ, అంటే తెలుగుని ఇంగ్లీష్ అక్షరాల్లో టైప్ చేశారు. అవన్నీ కూడబొలుక్కొని చదవటానికి కొంచెం ఇలా చదవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇందులో కూడా నేను చాలా అర్థం చేసుకొని చదివాను. వీలైన వాళ్ళు దయించి తెలుగులో టైప్ చేయండి, లేదా తెలుగులో ఒక పేపర్ మీద కొంచెం పెద్ద అక్షరాలతో రాసి అది ఫోటో తీసి పెట్టండి. ఇంగ్లీషు అంటే తెలుగు పదాలను ఇంగ్లీష్లో టైప్ చేసేస్తున్నారు. కొద్దిగా అది కష్టంగా అనిపిస్తుంది. అంటే నాకు వయసు రీత్యా కూడా అయి ఉండొచ్చు, కొంచెం వయసు రీత్యా మసక రీత్యా అలా కూడా ఉండుండొచ్చు. నాకంత పరిజ్ఞానంతో ఇలా ఇంగ్లీష్లో టైప్ చేసిన దాన్ని కొంచెం ఇబ్బంది పడుతున్నాను ఒక మాటలో చెప్పాలంటే. అయినా ప్రయత్నించి చెప్తున్నాను. చాలా విషయాలు కొంచెం అర్థం కాక నాకు సమాధానాలు చెప్పకుండా వదిలేసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి, అందుకని చెబుతున్నా. నిజంగా ఆసక్తి ఉండి సమాధానాలు కావాలి, తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు తెలుగులో టైప్ చేయడానికి ప్రయత్నించండి. సరే, ఇక్కడ విషయం వరకు ఏంటంటే, శాస్త్రాలు మనకి ధర్మాన్ని చెప్పాయి, ధర్మం ఆచరించడానికి వీలుగా ఆచార సాంప్రదాయాలు వచ్చాయి. ఈ ఆచారాలు సామాన్యము, విశేషము, ఆపద్ధర్మము ఇలా అనేక ధర్మాలుగా ఉంటాయి. ఇందులోనే శుచి అనే సూక్ష్మ శరీరానికి సంబంధించిన అంటే సైన్స్కి కూడా సంబంధించి మనకి చాలా ఆచారాలు ఏర్పడ్డాయి. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఈ శుచి అంటే ఏదో ఇది పంపించిన వాళ్ళు స్త్రీలు అంటు ముట్టు మైళ్ళకి సంబంధించి ఆచారాలు మనం రీఎస్టాబ్లిష్ చేసుకొని పాటించటం ముఖ్యము కదా. లేకపోతే సదాచారం పాటించకపోగా అనాచారం దురాచారంలోకి వెళ్ళిపోతాం కదా. దీనికి సరైన మార్గదర్శనం చేసేది ఎవరు? సదాచారం పాటించాలి అంటే గైడెన్స్ ఎలా, ఎక్కడ దొరుకుతుంది? ఇది వీరి డౌటు. ఇందులో డౌట్ అనేది ఏమీ లేదు అసలు. ఎందుకంటే మనం ఏదో కొన్ని విని కొన్ని పట్టుకొని ఆ కొన్నిట్లోనే మనం ఏదో భావించుకుంటున్నాం. అంటే మనం విన్నది కొంత, ఆ విన్న దాంట్లోంచి మనం అర్థం చేసుకొని మనం చేసేవి ఇవన్నీ కూడా మనం భావించుకుంటున్నాం. అంటే ఏంటి భావించుకుంటున్నామంటే, ఎందుకు ఈ మాట అన్నాను భావించుకుంటున్నాం మనం అంటే, అసలు ఆచారాలు సాంప్రదాయాలు విధానాలు పద్ధతులు ప్రపంచం అందరికీ ఒకే రకంగా ఉన్నాయా? ఉంటే అప్పుడు మనం మాట్లాడుకోవాలి. మొత్తం ప్రపంచం అందరికీ ఒకే రకం ఆచారం, ఒకే రకం సాంప్రదాయం, ఒకే రకం విధానం, ఒకే రకం పద్ధతి ఇవన్నీ ఉండి దాన్ని ధర్మాలు శాస్త్రాల్లోంచో లేదా చట్టాల్లోంచో తీసి పెడతాయా? మీరందరూ ఇలాగే బతకాలి, ఇలా ఆచరించాలి అనేటువంటి రూల్స్ ఏమన్నా పెడితే దాన్ని మనం అప్పుడు చెప్పుకోవచ్చు.
ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఆచార సాంప్రదాయాలు, వ్యవహారాలు, జీవన శైలిలో వాళ్ళు పెట్టుకున్నవన్నీ కూడా ఏ మతాలకు ఆ మతాలు, ఏ మార్గాలకు ఆ మార్గాలు, ఏ గురువులకు ఆ గురువులు పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి లేటెస్ట్ గురువులు, లేటెస్ట్ మార్గాలు, లేటెస్ట్ విధానాలు ఉన్నాయి. మీకు అసలు తెలియదేమో, ఎంటూ ముట్టు మైలు తీసేశారు వాళ్ళు. అవి స్త్రీలతో కూడా అనేక రకాలైనటువంటి భక్తి కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఏంటి ఈ సమయాలలో కూడా వాళ్ళు చేయొచ్చు అని చేయిస్తున్నారు. ఏ సమయంలో అయినా, అంటే ఈవెన్ స్త్రీలను కూడా అనేక రకాలైనటువంటి దైవీ ప్రతిష్టా కార్యక్రమాలు కూడా చేయిస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడో వెళ్ళిపోయినాయి. అయితే ఉన్నాయి అన్న చోట ఉన్నాయి. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నాను నేనంటే, మనం ఏదో కొంత ప్రపంచాన్ని చూసి ఇది మొత్తం ప్రపంచం అనుకోకూడదు. అసలు ఆచార సాంప్రదాయాలు మొత్తం మానవాళికి ఒకటి కాదు. ఎవరికి కావలసిన విధానంలో వాళ్ళు పెట్టుకున్నారు. అందులో కొంత సైన్స్ ఉండుండొచ్చు, మనుషులకి ఉపయోగపడే ఉండుండొచ్చు, మార్చుకోవలసిన అవసరం ఉన్నాయి ఉండుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ మొత్తం ప్రపంచ ప్రజానీకానికి అవి వర్తించవు. ఎవరికాళ్ళు వేరువేరుగా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ పిల్లలు చదువుకుంటున్నారు, చక్కగా అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ వచ్చినాయి. అసలు స్త్రీలు పురుషులన్న భేదమే లేదు. విదేశాలకు కూడా వెళ్ళిపోయి చదువుకుంటున్నారు. ఇప్పుడు స్త్రీలు కూడా అన్ని రకాలుగాను చక్కగా మగవాళ్ళలాగానే తిరుగుతున్నారు బయట. ఇప్పుడు స్త్రీలనే భేదం లేదు అక్కడ. అసలు తెలియదు ఎవరికి ఆ భేదం ఇప్పుడు. కాబట్టి అంటూ ముట్టు మైల ఇలాంటివి ఎక్కడున్నాయి అనేది లేదు అసలు. అవి ఉన్నాయి అంటే ఎక్కడైనా ఎవరైనా పెట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం. అది వ్యక్తిగతం తప్ప సామాజికంగా లేదు. అది దేశకాల పరిస్థితుల్లో ఉన్న చట్టాల్లో కూడా లేదు. అది అసలు దేశకాల పరిస్థితుల్లో విశ్వవ్యాప్తంగా ఉన్న చట్టాల్లో మనుషులంతా ఒకటే. ఏదైనా కొంచెం వెనకబడిన తరగతులు ఇలాంటివి ఉన్నాయి అంటే ఇప్పుడు వెనక నుంచి వస్తున్నటువంటి ఏదో మన కొన్ని దేశాల్లో మన దేశం లాంటి చోట్ల వాళ్ళకైనా రిజర్వేషన్లు ఇస్తున్నారేమో తప్ప మిగిలినవన్నీ ఏమి లేవు. మనుషులంతా ఒకటే ఇక్కడ. దీని గురించి మనం ఏం బుర్రలు బద్దకులు కొట్టేసుకోవాల్సిన అవసరం లేదు. కాదు మేము వాటినే పాటించుకుంటాము అంటే వాళ్ళతో మనకు వచ్చిన సమస్య ఉంది. వాళ్ళు మన్నేం పాటించమని అంటే ఎవరో మన్నే అంటే నేను వేరు మీరు వేరు అని కాదు. ఎవరైనా సరే ఇంకొకళ్ళని నువ్వు ఇయే పాటించాలని బలవంత పెడతాం అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పుడు డెమోక్రసీ అంటే స్వేచ్ఛ. మనిషి తన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అసలు మతాలు మార్చుకోవచ్చు. ఇంకో మతంలోకి వెళ్ళిపోతున్నాడు, ఇంకో విధానంలోకి వెళ్ళిపోతున్నాడు, ఇంకో దేవుళ్ళలోకి వెళ్ళిపోతున్నాడు, అసలు నాస్తికులు అవుతున్నారు, మేము నమ్మమంటున్నారు, చదువుకుంటున్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు. ఇక్కడ స్వేచ్ఛాయుత ప్రపంచంలోకి వచ్చాం. ఇక్కడ మనం మొత్తం ప్రపంచ దేశాలన్నీ డెమోక్రటిక్గా ఉన్నాయి. ఇందులో ఈ డెమోక్రటిక్ అంటే డెమోక్రసీలో ఈ ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజలందరూ వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళు స్వతంత్రంగా బతకచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు మతాలని లేదా కొన్ని మార్గాలని విధానాలని తీసుకొని వాళ్ళు చెప్పిన ఆ కొంచాన్ని తీసుకొని సరి చేసుకోవాలి అనుకుంటే ఆ కొంచానికి వర్తించదు. ప్రపంచం ఆల్రెడీ సరి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు ప్రపంచం ఎప్పుడు వీటిని సరి చేసేసింది లేవు ఎక్కడ. ఇప్పుడు మీరు ప్రపంచంలోకి వెళ్ళి చూస్తే మీరు రాసినటువంటివి లేవు ఎక్కడ. ఇవి మనం సరి చేసుకోవాలంటే సరి అయిపోయినాయి. అసలు మా మనుషులందరూ కలిసిమెలిసి బతికేస్తున్నారు. ఇప్పుడు స్త్రీలు బయట తిరుగుతున్నారు. వాళ్ళు అసలు ఏ టైంలో తిరుగుతున్నారు? నెలసరిలో తిరుగుతున్నారా, మామూలుగా తిరుగుతున్నారా, బయట తిరుగుతున్నారు? అడిగేవాళ్ళు ఎవరు లేరు. అసలు ప్రపంచం దాన్ని అడ్డుపెట్టలా. అసలు అది విషయంగా తీసుకోలేదు. ఒక ప్రకృతి చర్య. అలాగే ఏదైనా మరణాలు గిరణాలు ఇప్పుడు మనుషులు ఉన్నారు, ఆఫీసులు ఉన్నాయి, సినిమా హాళ్ళు ఉన్నాయి, పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరో మరణించారు, పలానా వాళ్ళకి మైలు అన్నారు. ఎవరికి తెలుసు అసలు వాళ్ళకి మైలు వీళ్ళకి మైలు అని? ఎవరికి తెలియదు కదా. అందరం కలిసి తిరిగేస్తున్నాం. అసలు ఎవరింటి ఎవరు చచ్చిపోయారు, ఎవరికి మైలు ఉంది, ఎవరికి ఏముంది మనకు తెలియదుగా. ఎవరిని ముట్టుకోకూడదు, ఎవరిని ముట్టుకోవాలి, అవేమి లేదు. ఇంట్రెస్ట్లో ఉన్నోళ్ళు అవే పట్టుకొని ఇంట్రెస్ట్ ఉండి ఇది మా ఆచారం సాంప్రదాయం అనుకున్న వాళ్ళు వాళ్ళ వరకు తెలుసుకుంటూ ఉండుంటారు. అంతే. మీరు మొత్తం విశ్వంగా ప్రాపంచికంగా చూడండి. ఇప్పుడు మనం బజార్ వెళ్ళామండి, అసలు ఎవరికి మైలు ఉంది ఎవరికి మైలు లేదు మనకు తెలుసా? మనం ఒక సినిమా హాల్కి వెళ్ళాం, లేదా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం, మార్కెట్లోకి వెళ్ళాం, ఒక మెడికల్ షాప్కి వెళ్ళాం, ఒక కిరాణా కొట్టుకి వెళ్ళాం, మీరు ఎక్కడైనా ఒక రైతు బజార్కి వెళ్ళాం. ఇప్పుడు మైలు ఉన్నోళ్ళు ఇక్కడికి రాకూడదు, అంటున్నోళ్ళు ఇక్కడికి రాకూడదు, ఇవన్నీ చెప్పారు ఎక్కడన్నా. ప్రపంచం చాలా ముందుకు వెళ్ళిపోయింది. అది అసలు దాని ఇష్టం వచ్చినట్టు మార్పులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది దేశకాల పరిస్థితులను బట్టి.
అయితే ఆ మార్పులు నేను మారతానా మారనా అనేది నా స్వతంత్రతది. లేదండి నేను ఇవన్నీ పెట్టుకు కూర్చుంటాను, నేను మైలు ఉందని భావించుకుంటాను, మా ఇంట్లో చనిపోయారు కనుక ఆ చనిపోయిన పద్ధతుల్లో ఏం చేయాలో, మా ఆచారంలో, మా సాంప్రదాయంలో, మా విధానంలో, మా మతంలో, మా పద్ధతిలో ఏం చెప్పారో అవన్నీ నేను పాటించుకుంటానంటే అది నా పర్సనల్ ఇష్టం. అవి ఎవరి మీద బలవంతంగా రుద్దపడతలే. ఇక్కడ ప్రపంచం అన్నిటినీ మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. వ్యక్తిగతంగా నేను ఎలా ఉంటాననేది నా ఇష్టం. అది అంతే తప్ప ఇక్కడ బలవంత పెట్టడానికి అసలు ఛాన్స్ లేదు ఎవరికి. మీరు అందుకే చూడండి, ఇప్పుడు మతాల వాళ్ళంతా గొడవ పెట్టేస్తున్నారు, మతాలు మార్చేస్తున్నారు, ఈ మతంలో ఉన్న ఆ మతంలోకి తీసుకెళ్ళిపోతున్నారు, ప్రలోభ పెడుతున్నారు, మత మార్పుళ్ళు జరుగుతున్నాయి అని బోల్డ్ మతాలు గొడవలు పడుతున్నాయి. చూడండి, మార్చడానికి ప్రయత్నించే వాళ్ళు గొడవ పడుతున్నారు, మారిపోతున్న మతాల్లోంచి వేరే వాళ్ళు వెళ్ళిపోతుంటే గొడవలు పడుతున్నారు. అయితే ఈ గొడవలు అనేవి ఏం పడుతున్నారు, ఊరికనే చెప్పుకోవటమే తప్ప మారకుండా ఉండటానికి, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించడానికి ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది మనకి పాటించాల్సిన సదాచారం, పాటించాల్సిన గైడెన్స్ ఎక్కడ దొరుకుతుంది అంటే అసలు సదాచారం పాటించే గైడెన్స్ మీ హృదయంలోనే ఉంది. దానికి బయట ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీకు మంచి తెలుసు, మీకు చెడు తెలుసు. ఇక్కడ మంచి చెడు తెలియని మనిషి ఉన్నాడా చెప్పండి? ప్రపంచంలో మంచి చెడు తెలియని మనిషి ఉన్నాడా? ఎవరో ఒకటి పెట్టి ఒక రూల్ పెట్టి, ఏమండి రూల్ ప్రకారం ఇలాగే జీవించాలి, మీ జుట్టు ఎలా పెంచుకోవాలి, మీ గడ్డం ఎలా పెంచుకోవాలి, మీరు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఎలాంటి బొట్లు పెట్టుకోవాలి, ఇవే వాడాలి, ఈ వస్తువులే వాడాలి, ఇలాగే వాడాలి, ఇలా ఇన్నింటికి లేవాలి, ఇన్నింటికి పడుకోవాలి, ఇన్నిసార్లు ప్రార్థనలు చేయాలి, ఇన్నిసార్లు ఇది చేయాలి, ఈ దేవుడినే పెట్టుకోవాలి, ఇలాగే ఉండాలి, ఈ పండగలు మన, ఈ సావులు మన, ఈ పుట్టుకులు మన, పుడితే ఎలా చేయాలి, అలా చేయాలి, అన్నీ ఎవరిష్టాలు. మీరు గమనిస్తే అన్ని మతాలు అన్ని వేరువేరుగా పెట్టుకున్నాయి, మనుషులు పెట్టుకుంది ఇదంతా. ఇదన్నీ తీసి కాసేపు పక్కన పెడితే మీరు మతాలను మర్చిపోండి, అసలు మతాలన్నింటినీ మర్చిపోండి, గ్రంథాలన్నింటినీ మర్చిపోండి, మీకు ఏది నచ్చితే చేసుకోండి, ఎవరొద్దన్నారు, అన్నీ చేసుకోండి. కానీ ఒక మనిషిగా ప్రశాంతంగా కూర్చోండి, హాయిగా విశ్రాంతిగా కూర్చోండి. ఇప్పుడు సరైన గైడెన్స్ ఎక్కడ దొరుకుతుంది? అసలు గైడెన్స్ ఎందుకు మీకు? ఏంటి గైడెన్స్? గైడెన్స్ అంటే ఏంటి? మనం ఎలా బట్టలు కట్టుకోవాలి ఎవరన్నా చెప్పాలా? మనం ఎన్నింటికి లేవాలి ఎవరన్నా చెప్పాలా? మనం ఎలా తినాలో ఎవరన్నా చెప్పాలా? మనం ఎలా స్నానం చేయాలి, ఎలా బొట్లు పెట్టుకోవాలి, ఏం చేయాలి, ఏంటి ఇవన్నీ ఎవరన్నా చెప్పాలి ఏంటి? అసలు ఆలోచించుకోండి ఒకసారి. ఎందుకు చెప్పాలి? ఎవరన్నా చెబితే నేను ఆచరిద్దాం అనుకోవడం ఏంటి? మనకు బ్రెయిన్ లేదా? అలానే నేనేమి మతాలని, విధానాలని, మనుషుల్ని, పద్ధతుల్ని ఖండించట్లా. మీకు నచ్చిందంటే వెళ్ళండి. కానీ బేసిక్గా ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు ఏది నచ్చితే అందులో వెళ్ళండి, వాళ్ళని అనుసరించండి, అది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి అంటే అసలు ఎవరిని విమర్శించే హక్కు మనకు లేదు. ముందు తెలుసుకోవాలి. ఎందుకని విమర్శించే హక్కు లేదంటే ఒకళ్ళు ఎలా తమకు నచ్చినవి పెట్టుకున్నారో మొత్తం ఉన్నోళ్ళందరూ వేల మంది, వేల రకాలుగా, వేల మార్గాలు, వేల మతాలు ఏర్పరచుకొని వాళ్ళకి నచ్చినవి పెట్టుకున్నారు. వాళ్ళు మనుషులే, ఇళ్ళు మనుషులే, మొత్తం అందరూ మనుషులే. ఎవరికి నచ్చింది, ఎవరు నమ్మింది వాళ్ళు పెట్టుకున్నారు. ఎవరు నమ్మిందని వాళ్లే సదాచారం అనుకుంటారు. దానికి పెద్ద విశేషత లేదు ఇక్కడ. మీరు ఎప్పుడైతే ఒక మతంలో ఇరుక్కుపోయి ఒక పరిధిలోంచి చూస్తారో మీకు అన్నీ కూడా అక్కడ కొన్ని బాగున్నట్టు, కొన్ని బాగోలేనట్టు కనపడతా ఉంటాయి. మీరు ఇరుక్కుపోయి చూడబాకండి, మొత్తం మతాల నుంచి బయటకు వచ్చేయండి. అసలు మీరు ఏ మతాన్ని అనుసరించిన ప్రాబ్లం లేదు, అనుసరించుకోండి, అది మీ స్వీయ ఇష్టం. కానీ మీరు విశ్వంగా చూడండి, విశాలంగా చూడండి, మతంలోంచి బయటకు వచ్చేయండి, దేవుళ్ళలోంచి బయటకు వచ్చేయండి, ఆచార వ్యవహారాల్లోంచి బయటకు వచ్చేయండి, ప్రశాంతంగా ముందు మనిషిగా కూర్చోండి. మీరు మొదట ఎవరు? మనిషి. మీరు స్త్రీ కావచ్చు, మీరు పురుషుడు కావచ్చు, కానీ మొదట ఎవరు? మీరు మనిషి. ఇప్పుడు మనిషిగా మానవ జాతిలో ఒక మనిషిగా ఆలోచించండి. మీకు ఎలా ఉందో మొత్తం మానవ జాతికి అలాగే ఉంటుంది. శరీర నిర్మాణం కానీ, ఆలోచన తీరు కానీ, ఇంద్రియాల పనితీరు కానీ. ఆచార వ్యవహారాలు మార్చుకోవచ్చు, అది వేరు. కానీ శరీర నిర్మాణం అంతే, శరీర పనితీరు అంతే, మనిషికి కలిగేటువంటి భావోద్వేగాలు, మనసు, ఇవన్నీ విధానం ఇంతే. జననం అంతే, మరణం అంతే, మధ్యలో జీవితం అంతా ఇంతే. ఏది నేను చెబుతుంది? శరీర పనితీరు, మనోపనితీరు, అందులో మార్పులే ఉండవు. ఇప్పుడు అలా చూసినప్పుడు అసలు మనం ప్రశాంతంగా కూర్చుందాం. మతం తీసేసాం మనం ప్రస్తుతానికి. కాసేపు మతం వదిలేసాం, మార్గం వదిలేసాం, గురువులను వదిలేసాం, దేవుళ్ళని వదిలేసాం, అన్నీ వదిలేసి మానవ జాతిగా, మొత్తం మానవ జాతిగా కూర్చున్నాం.
మొత్తం విశాల విశ్వంలో ఉన్నటువంటి మానవ జాతిని గుర్తుపెట్టుకోండి. మొత్తం ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్న 800 కోట్ల మనుషులను ఒకసారి గుర్తు చేసుకోండి. అందులో ఒకటిగా కూర్చోండి, అందులో ఒక ఆవిడిగా కూర్చోండి, కూర్చోండి ప్రశాంతంగా. ఇప్పుడు మీకు ఏ గుర్తింపు తగిలించుకోవద్దు. మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఏ దేవుడికి సంబంధించిన వాళ్ళు కాదు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఏ ఆచార సాంప్రదాయానికి సంబంధించిన వ్యక్తులు మీరు కాదు. ఇప్పుడు కూర్చోండి, అలా కూర్చోండి ఒక్కసారి ఊరికనే ఈ కాసేపే. తర్వాత మీరు మీ ఇష్టం వచ్చినట్టు జీవించండి, ఎవరొద్దంట్లా. ఇప్పుడు ఆలోచించండి, మనిషిగా మీకు తెలియంది ఏంటి? అసలు మీకు ఎవరో చెప్పాల్సింది ఏంటి? మీకు ఎవరో ఏమి నేర్పాలి? ఎందుకు నేర్పాలి? వాళ్ళకేం తెలుసని మీకు నేర్పుతారు? ఎవరికేం తెలుసు ఇక్కడ? ఒక్కసారి ఆలోచించండి. నేను ఎవరిని తప్పంటలా. మీరు ఒక పని చేస్తున్నారు. మనిషి ఏం చేస్తాడు? తనకి అవసరాల కోసం ప్రయత్నిస్తాడు. అది ఆహారం కావచ్చు, కోరికలు కావచ్చు. మనిషికి అవసరాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అవసరాలన్నా కోరికలన్నా ఒకటే. అవసరం స్థాయి పెరిగితే కోరిక వద్దంతే. ఇప్పుడు ప్రయత్నిస్తాడు, అంటే మనిషి చేసేది. ఆ ప్రయత్నించేటప్పుడు ఎలా ప్రయత్నించాలి అంటే, తప్పుగా ప్రయత్నించాలా, రైట్గా ప్రయత్నించాలా మీకు తెలుసా తెలియదా? ఒక్కసారి మీ లోపల మీరు చూసుకోండి. మీకు తప్పుగా ప్రయత్నించకూడదు అని ఖచ్చితంగా తెలుసు. అప్పుడు తప్పులు చేయకూడదు, అంతే. ఏముంది అందులో? లేదు చేస్తున్నారా, అది మీ ఇష్టం. నేను చేయకూడదు అనేది ఎందుకు చెబుతున్నాను? చేయమని చేయకూడదని చెప్పటంలా, అంతరంగంలో మన శరీర పనితీరు చెబుతున్నా. ప్రతి మనిషికి అవసరాలు ఉంటాయి. ఇది మన శరీర పనితీరు, అవసరాలు. దానికోసం ప్రయత్నించుకోవాలి. ఇది మీ శరీర పనితీరు, ఇదే జీవితం. ఆ ప్రయత్నాలే జీవితం. ప్రయత్నాలలో ప్రయత్నించేటప్పుడు మనకు కావలసిన వాటిని మంచిగా ప్రయత్నించాలా, చెడుగా ప్రయత్నించాలా అనేది మన లోపల మనకు తెలుస్తుందా లేదా? ఖచ్చితంగా తెలుస్తుంది. చెడు చేయకూడదు, ఎప్పుడు మంచిగానే ఉండాలి, అందులో డౌటే లేదు. అప్పుడు ఇంకా ఏంటి మీకు నేర్పేది? ఏంటి ఆచారం, ఏంటి వ్యవహారం, ఏంటి ఎవరు నేర్పాలి? ఏమవుద్ది ఆచార వ్యవహారాలకు? ఏమవుద్ది అసలు? ఆచార వ్యవహారాల వలన వచ్చిన లాభ నష్టాలు ఏంటి చెప్పండి అసలు. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందో తెలుసా? 3 షిఫ్టులు పనిచేస్తుంది. అంటే 24 అవర్స్ ఉద్యోగాలు చేసి 24 అవర్స్ ప్రపంచం రన్ అవుతుంది. మీకు తెలుసో తెలీదో, 24 అవర్స్ విమానాలు ఎగురుతాయి, 24 అవర్స్ రైళ్లు పరిగెత్తి, 24 అవర్స్ బస్సులు తిరుగుతూ ఉంటాయి, 24 అవర్స్ అన్ని రకాల ఫ్యాక్టరీలు అన్నీ తిరుగుతూ పనిచేస్తూ ఉంటాయి, 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ పనిచేస్తూ ఉంటుంది, మొత్తం హాస్పిటల్స్ 24 అవర్స్ పనిచేస్తుంటాయి. అంటే ఏంటి? పగలకి రాత్రికి భేదం లేదు. ఇప్పుడు పగలనేది సూర్యుడితో సహజంగా జరుగుతుంది, రాత్రి అనేది కరెంటుతో జరుగుతుంది. అలాగే పగల కూడా కరెంటు ఉపయోగించి చేసే పనులు బోల్డ్ ఉన్నాయి. వెలుగు అవసరం లేకపోవచ్చు, కానీ బోల్డ్ ఉన్నాయి, మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు పగలకి రాత్రికి డిఫరెన్స్ లేదు అసలు. మీరు ఇప్పుడు సదాచారం ఎక్కడ పాటిస్తారు? మీరు ఏ షిఫ్ట్లో పనిచేస్తున్నారు? మీరు ఏ పని చేయాలి? అంటే దేశకాల పరిస్థితులకు తగ్గట్టు మీరే ఆలోచించుకోండి. కాబట్టి ఎవరైతే తెల్లవారుజామున లేవడానికి కుదురుతుందో వాళ్ళు బ్రహ్మముహూర్తం మంచిదని చెబుతారు. ఓకే, బ్రహ్మముహూర్తం చెడ్డదని అనాల్సిన అవసరత అసలు నాకు లేదు. కానీ ఇప్పుడు ఆ టైంలో డ్యూటీలో ఉన్నారు. విమానాలు నడుపుతున్నారో, రైళ్లు నడుపుతున్నారో, బస్సులు నడుపుతున్నారో, ఫ్యాక్టరీలు నడుపుతున్నారో, వేరే ఏ పనుల్లో ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు తేడా లేదు. ప్రపంచంలో అసలు ఇప్పుడు పగలకి రాత్రికి తేడా లేదు, కాల తేడా లేదు. ఊరికనే కాలం గుర్తింపు కోసం పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏ కాలం మంచిది? ఎప్పుడు ఏది సదాచారం? ఎన్నింటికి లేస్తే సదాచారం? జీవన భృతి కోసం, అవసరం కోసం, బ్రతకడం కోసం అన్ని షిఫ్ట్లు పనులు జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు ఎప్పుడు నీ లెగుస్తావు అనేది అసలు నీ లేవటంతోనే మొదలవుతుంది కదా. ఎప్పుడు లెగుస్తావు అంటే నీ వృత్తి వ్యాపార ఉద్యోగాలను బట్టి, నీ కుదిరిన పరిస్థితులను బట్టి కాదు. ప్రపంచం మొత్తానికి బ్రహ్మముహూర్తమే మంచిది, ఆ టైంలో లెగిస్తేనే అని ప్రచారం చేసావు అనుకోండి. ఇప్పుడు ఆ టైంలో లేవలేని వాళ్ళందరూ ఏంటి? ఏం సాధన చేయలేరా? వాళ్ళు ఏం సాధించుకోలేరా? వాళ్ళు ఏం బతకలేరా? వాళ్ళు ఏం పొందలేరా? వాళ్ళకేం రాదా? ఎవరు చెప్పారు రాదని? ఎవరు చెప్పారు రాదని? అసలు మీకు ఇంకో విషయం తెలుసా? కాలం అనేది మనం తయారు చేసుకుంది. కాలం లేదు అసలు ఇక్కడ. కాలమే లేకపోతే బ్రహ్మముహూర్తం ఎక్కడుంది? అసలు కాలమే లేదండి ఇక్కడ. కాలం అనేది ఎలా ఏర్పడింది
అంటే భూమి తిరగటం వలన, భూమి తన చుట్టూ తాను గుండ్రంగా తిరగటం వలన సూర్యుడి యొక్క వెలుగు భూమి గుండ్రంగా తిరుగుతున్నప్పుడు అది గోళాకృతిలో ఉండటం వలన సూర్యుడి యొక్క వెలుగు ఒకవైపు పడితే వెనక వైపు పట్టలేదు. చాలా కామన్ థియరీ. అలా భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. అప్పుడు అటువైపు సూర్యరశ్మి పడుతున్న భాగం వెలుగుగా పగలగా భావించుకున్నాం, సూర్యరశ్మి పడని భాగాన్ని చీకటిగా భావించుకున్నాం. అది కూడా మారిపోతూ ఉంటుంది ఉదయం వచ్చిన కాడి మళ్ళీ సాయంత్రం దాకా, ఎందుకంటే భూమి కదులుతూనే ఉంది కదా. కాబట్టి కాలం అనేది గణన కోసం పెట్టుకున్నాం మనం. అలా కాలమే గణన కోసం పెట్టుకున్నప్పుడు ఆచారాలు, సాంప్రదాయాలు, విధానాలు, పద్ధతులు అప్పటి దేశకాల పరిస్థితుల్లో గణన కోసం పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు కూడా కుదిరితే ఆచరించు, ఎవరొద్దన్నారు. అది నీ స్వీయ ఇష్టం. అంతే తప్ప ఇది మార్చేసి అది మార్చేసి ఇది చేయడానికి అవసరం లేదు. అసలు మారిపోయింది ప్రపంచం. మీరు ఇంకెక్కడున్నారో ప్రపంచం దాని పనిలో అది ముందుకు వెళ్ళిపోతుంది. 3 షిఫ్ట్లు పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది, 24 అవర్స్ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు స్త్రీలు ఎవరో ఏ సమయంలోనూ ఇంట్లో కూర్చోవలసిన అవసరమే లేదు ఇప్పుడు. అసలు మనకు తెలియదు స్త్రీలు ఎవరు ఎప్పుడెప్పుడు బయట ఏ సమయాల్లో తిరుగుతున్నారో. ఏ సమయంలోనే తిరుగుతూనే ఉన్నారు, తిరగచ్చు. ఇప్పుడు స్త్రీకి పురుషుడికి భేదం లేదు, అలాంటి ఫెసిలిటీస్ వచ్చేసినాయి. అంటే ఇంతకంటే ఎక్కువ చెప్పడం సభ్యత కాదని చెప్పట్లా నేను, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు స్త్రీ పురుష భేదాలు లేవు. అయితే స్త్రీ పురుష అనేది సృష్టి చేసిన ఒక అద్భుతం. సృష్టి చేసినటువంటి ఒక అద్భుతం ఏంటంటే స్త్రీ పురుషుల్ని విడివిడిగా పెట్టి ఆకర్షణ పెట్టి వీళ్ళిద్దరూ కలిస్తే ఆ ఆకర్షణ చేత సృష్టి ముందుకెళ్ళేలా ఏర్పాటు చేసుకుంది. అది సృష్టి చేసుకున్న అద్భుతం. ఆ అద్భుతంలో మనం స్త్రీగానో పురుషుడిగానో వచ్చి ఉంటాం సృష్టిలోకి. అంతే తప్ప ఈ రూల్స్ మనం పెట్టుకున్నాయి. సృష్టి మనకేం రూల్స్ పెట్టలే. అసలు సృష్టి అసలు రూల్స్ పెట్టుంటే మీరు జాగ్రత్తగా గమనించండి. సృష్టి రూల్స్ పెట్టుంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఈ సమయంలో సృష్టి రూల్స్ పెడితే, రూల్ ఏంటంటే మీకు చెబుతున్నాను. ఇప్పుడు మన చెయ్యి ఉంది, భోజనం చేస్తాం, కంచంలో అన్నం కలుపుకొని ఆ చేతిని ఇలా పైకి తెచ్చుకొని నోట్లో పెట్టుకుంటాం. అంటే ఏంటి? చెయ్యి ముందుకు వంగేలా పెట్టింది. చెయ్యి వెనక్కి వెళ్ళేలా పెట్టిందే? వెళ్ళదు. వెనక్కి వెళ్ళడం అంటే ఇరిగిపోవటం. అంటే ఏంటి? అది సృష్టి పెట్టింది. అలాగే కాళ్ళు మడవగలం, వెనక్కి మడవగలం. కాళ్ళు ముందుకు మడవగలమా? కాళ్ళు ముందుకు మడవటం అంటే ఏంటి? ఇరిగిపోవటం. అలాగే మెడ ఇటువైపు కొంత తిప్పగలం, ఇటువైపు కొంత తిప్పగలం, మొత్తం వెనక్కి తిప్పగలమా? ఎందుకని నిజంగా వెనక్కి తిప్పగలిగితే మంచిదేగా, మనం వెనక్కి తిరిగి చూసుకోవచ్చుగా. సృష్టి పెట్టలా. ఇప్పుడు తల మొత్తం వెనక్కి తిరిగిపోయింది అనుకోండి, మనిషి మనం వెనక్కి తిరగకుండా వెనక్కి తిరిగి తలతో చూసుకోవచ్చు, ఇంకా ఉపయోగమేగా మనకి. లేదా తలకి వెనకాల 2 కళ్ళు పెట్టుంటే వెనక వైపు కూడా కనపడేదిగా. సృష్టి పెట్టలేదు, ఎందుకని అడగడానికి లేదు. అంటే ఏంటి? సృష్టి మనకి శరీరాన్ని ఎలా నిర్మించి ఇచ్చిందో ఆ ఫెసిలిటీస్తో బతుకుతున్నాం. అలా సృష్టి చేసిన ఏర్పాట్లు ఇవి. ఇప్పుడు సృష్టి ఒకవేళ మనం పెట్టుకున్న ఆచార వ్యవహారాలు ఏమున్నాయో, ఇప్పుడు సపోజ్ బ్రహ్మముహూర్తం, కరెక్ట్ బ్రహ్మముహూర్తంలో అందరూ లేవవలెను అని సృష్టి నిర్ణయం అనుకోండి. ఏమంటే నేను బ్రహ్మముహూర్తాన్ని ఖండించట్లా, తప్పంటలా, జస్ట్ విజ్ఞానానికి మీకు విషయం చెబుతున్నాను అంతే. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనకి ఇండియాలో బ్రహ్మముహూర్తం, అమెరికాలో రివర్స్లో ఉంటుంది. ఇండియాలో బ్రహ్మముహూర్తం, అమెరికాలో రివర్స్లో ఉంటుంది. అక్కడ వాళ్ళ టైం మారిపోయింది. అనేక దేశాల్లో టైం జోన్లు మారిపోయినాయి. మనకు పగలాళ్ళకి రాత్రి అయి ఉంటుంది. ఏ బ్రహ్మముహూర్తం అంటే నీ బ్రహ్మముహూర్తం. నువ్వు ఎక్కడుంటే అక్కడ బ్రహ్మముహూర్తం. నువ్వు అమెరికాలో ఉంటే రివర్స్ బ్రహ్మముహూర్తం, ఇంకో దేశంలో ఉంటే రివర్స్ బ్రహ్మముహూర్తం. కాబట్టి మీరు విశాలంగా ఆలోచించుకుంటూ వెళ్తే అలాంటి శాస్త్రాలు, ఆచారాలు తప్ప అంటే కాదు. అక్కడ పరిస్థితుల్లో ఇలా బతకండి నాయన, ఇలా బతికితే మీకు బాగుంటుందని పరిస్థితులకు తగ్గట్టు పెట్టారు. నేను బ్రహ్మముహూర్తం అనే పాయింట్ ఎందుకు తీసుకుంటున్నానని మిగిలిన ఎందుకు చెప్పట్లేదంటే ఉన్న కామన్గా విషయం చెప్పి వదిలేద్దామని. డెప్త్గా నేను దేంటోకి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకని అంటే ఎవరు ఎలాగైనా జీవించే హక్కు సృష్టి ఇచ్చింది. అసలు సృష్టి ఇచ్చిన ఫెసిలిటీ. చెయ్యి వెనక్కి వంగకూడదు, ముందుకే వంగాలి అనేది చేతికి రూలు. కాలు వెనక్కే వంగాలి, ముందుకు వంగకూడదు అనేది కాలుకు రూలు. మెడ కొంత పక్కలకే తిరగాలి, మొత్తం మెడ తిరగకూడదు వెనక వరకు అనేది మెడకు రూలు, తలకు రూలు.
వెనక కూడా 2 కళ్ళు పెట్టుంటే అద్భుతంగా ఉండేది కదా, అసలు మనకు ప్రాబ్లమే ఉండేది కాదు కదా, వెనక నుంచి కూడా చూసుకునేవాళ్ళం కదా అన్నీ. పెట్టలేదు, మనం ఏం చేస్తాం, పెట్టిందని వాడుకోవాలి. అలాగే ఈ ఆచార సాంప్రదాయ విధానాలన్నీ మనుషులు తయారు చేసుకున్నారు. ఇష్టమైతే పాటించుకోండి, లేకపోతే లేదు. అదే మరి ఒకే రకం ప్రపంచం మొత్తానికి పోయిన ఒకే రకం ఉందా ఆచారం సాంప్రదాయం విధానం అంటే? ఏమీ లేదు. ఎవరికి తోచింది వాళ్ళు పెట్టుకున్నారు. అలా తోచింది అంటే తక్కువ చేసి మాట్లాడతలే నేను. అక్కడ దేశకాల పరిస్థితుల్లో వాళ్ళకి అనిపించింది పెట్టుకున్నారు అంతే. అవి కూడా అందరూ పాటించరు, కొందరే పాటిస్తారు. అదే దేశంలో అదే గ్రామంలో ఒకే గ్రామంలో లేదా ఒకే పట్టణంలో ఉండేటువంటి మనుషుల్లో ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్కటి పాటించుకుంటారు, పక్క పక్క ఇళ్ళే ఉంటాయి. ఎందుకంటే మొత్తం ప్రపంచం కలిసిపోయింది. ఇప్పుడు పక్కపక్క ఇళ్లలో ఒక అపార్ట్మెంట్లో అన్ని మతాల వాళ్ళు అద్దెకి తీసుకుంటారు లేదా కొనుక్కుంటారు అపార్ట్మెంట్లు. ఎవరి మతాచారాలు వాళ్ళు పాటించుకుంటూ ఉంటారు. ఏంటి ఉన్నది ఒకే అపార్ట్మెంటు, ఒకే ప్రదేశం, ఒకే కాలం, ఒకే స్థలం, ఒకే చోటు. కాబట్టి ఇవి పట్టుకు వేలాడకూడదు. అసలు మనం వీటిని వదిలేయాలి. మీకు ఇష్టమైతే పాటించుకోండి సార్సాలు, అది అసలు విషయమే కాదు. ఈ ఆచార సాంప్రదాయాలు విధానాలు ఎలాంటివంటే, మీరు రైతు బజార్లోనో కిరాణా షాపులోనో వెళ్తారు, మీకు నచ్చిన సరుకులు కొనుక్కుంటారు. మీరు చపాతీ చేసుకు తింటారా, గోధుమలు తెచ్చుకొని బియ్యం తెచ్చుకొని అన్నం వండుకు తింటారా, లేదా మిల్లెట్స్ కొనుక్కొని అయ్యి వండుకు తింటారా, అది మీ ఇష్టం. ఏమొద్దు టిఫిన్లు వేసుకుంటామని పెసరట్లు వేసుకుంటారా, మినపట్లు వేసుకుంటారు, మీ ఇష్టం. ఎవరు అడిగారు మిమ్మల్ని? అలాగే ఏ కూరగాయలు వండుకుంటారు, 100 కూరగాయలు ఉన్నాయి, మీ ఇష్టం. ఏదో ఒకటి వండుకోండి, మీ ఇష్టం. ఎవరొద్దు అన్నారు మిమ్మల్ని? సాంప్రదాయాలు ఆచారాలు కూడా అంతే. మీకు ఇష్టమైతే పాటించుకోండి. అంటే మీకు కుదరాలిగా అసలు పాటించడానికి? కుదిరి పాటించుకుంటారు. అసలు కాలం ఎంతో ముందుకెళ్ళిపోయిందండి, లేవండి ఇంకా ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. చెప్పాక మనం బయటికి వెళ్తే బజార్ వెళ్తే పట్టించుకునేవాడు ఉన్నాడా? ఇవి సృష్టి పెట్టుంటే ఒకవేళ అలా ఉండేదంటే, మన చెయ్యి వెనక్కి ఎలా వంగదో ముందుకు మాత్రమే వంగుద్దో, మన కాళ్ళు వెనక్కి మాత్రమే వంగి ముందుకు ఎలా వంగదో, మన మెడతీరు మన శరీర పనితీరులు ఎలా ఉన్నాయో అలాగే వాడుకోవటం తప్ప మిగిలినప్పుడు కుదరదు. అలాగే ఆచారము సాంప్రదాయము విధానము ఇది ఎలాగే సాగాలి, బ్రహ్మ ముహూర్తంలోనే అందరూ లేవాలి అని ఉంటే, అసలు బ్రహ్మ ముహూర్తంలో తర్వాత ఎవరికి నిద్ర పట్టకుండా ఉండేలా సృష్టి పెట్టేది. సృష్టి ఏం చేసేది తెలుసా? అసలు బ్రహ్మ ముహూర్తం తర్వాత నిద్ర పట్టదు, ఎవరికి పడుకుందాం అన్న అలా పెట్టేది. అందరూ ఈ టైంకి నిద్రపోవాలి అని ఉందనుకోండి మీ ఆచారంలోనూ సాంప్రదాయంలోనూ, అప్పుడు సృష్టి ఎలా పెట్టేది తెలుసా? అందరికీ ఆ టైంకి నిద్ర వచ్చి అందరూ టపటపటపట నిద్రలోకి వెళ్ళిపోయేలా పెట్టేది. అలా పెట్టల, సృష్టి వెసులుబాటు ఇచ్చింది. ఏంటి వెసులుబాటు? సృష్టికి తెలుసు అది అనంత విశ్వవిజ్ఞానం, అది దాంట్లోకి వెళ్ళమంటున్నా నేను, ఈ పరిధులు దాటి. దానికి తెలుసు మనుషులందరూ వాళ్ళ వాళ్ళ పరిస్థితుల్ని బట్టి జీవిస్తారు కాబట్టి వాళ్ళకి సంపూర్ణ స్వేచ్ఛనిద్దాం. ఆ సంపూర్ణ స్వేచ్ఛలో నిద్ర అనేది అవసరం, కంపల్సరీ వస్తుంది. నువ్వు పగలు పని చేస్తే రాత్రి నిద్ర వస్తుంది, రాత్రి పని చేస్తే పగలు నిద్ర వస్తుంది. ఏదో ఒక టైంలో నువ్వు 7-8 గంటలు నిద్రపోతావు. అది శరీరం తీసుకుంటుంది. అటా ఇటా అనేది నీ జీవన విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి నీకు సృష్టి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. సృష్టి నిన్ను బంధించలా. సృష్టి బంధించినప్పుడు నువ్వు ఇంకేదో పెట్టుకున్న ఆచారం సాంప్రదాయం విధానం పద్ధతి అనేవి అవి నీ జీవన మనుగడకి నీ ఉన్నతి కోసం నువ్వు ఇంకా బాగా బతకడం కోసం పెట్టుకున్నావేమో చూసుకో. లేదా అవి నీకు ఇబ్బందిగా ఉంటే మార్చుకో. ఇప్పుడు అవి మార్చకూడదని కూడా ఎవరు అనలేదు అసలు. మనకున్న చట్టాలు కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో ఉన్న చట్టాలేవి మతాలకు సంబంధించినవి కావు, మతాతీతంగా ఉంటాయి. కంపల్సరీ మీరు ఇలాగే ఉండాలనే రూల్ అసలు ఎవరు చెప్పలే. ఇక్కడ మీరు ఎలా అయినా ఉండొచ్చు, ఇది తప్పు ఇది రైట్ అని మీకు ఎవరూ చెప్పట్లే. ఇక్కడ ఏంటి తప్పు రైట్? చట్టం మనం నిర్మించుకున్నాం, ఆ చట్టం ప్రకారం ఉండాలి. కాబట్టి ఒక పరిధిలో మతాలని కులాలని జాతులని విధానాలని పెట్టుకొని అందులోనే ఆ పరిధిలోనే ఇరుక్కుపోయి ఉండకుండా, అలాని ఎవరో ఇవన్నీ ఆచార సాంప్రదాయాలు పాటిస్తున్నారు, అవి పెట్టుకున్నారు, ఈ మూఢాచారాలు మూర్ఖాచారాలని వాళ్ళని నిందించకుండా మీకు ఇష్టమైతే పాటించుకోండి, మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. మీకే మతం నచ్చితే అందులో వెళ్ళండి, మీకే ఆచారం సాంప్రదాయం నచ్చితే అది చేయండి, మీకు నచ్చంది వదిలేయండి. ఎందుకని మిమ్మల్ని బలవంత పెట్టేవాడు ఒక్కళ్ళేడు ఇక్కడ. అలా అని దాన్ని పాటించి చెప్పుకుంటున్న వాళ్ళ జోలు మనకెందుకు, వెళ్ళనే ఉండంటున్నా. పాటించే వాళ్ళు ఉంటూ పాటించుకుంటారు, తప్పే ఉంది అందులో. ఇక్కడ చూడండి, సాధారణమైనట్టుగా మనిషి రోడ్డు మీద నడిచి వెళ్ళొచ్చు అంటే ఒక ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయో చెబుతున్నాం.
తర్వాత సైకిల్ వేసుకెళ్ళచ్చు, తర్వాత ఓ చిన్న స్కూటర్ ఏదో కొనుక్కోవచ్చు, మోటార్ సైకిల్ కొనుక్కొని వెళ్ళొచ్చు, కార్లు కొనుక్కొని వెళ్ళొచ్చు, ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళొచ్చు, లారీల మీద వెళ్ళొచ్చు, విమానాల మీద వెళ్ళొచ్చు, రైళ్లల్లో వెళ్ళొచ్చు. అసలు వెళ్ళొచ్చు అనే వాహన సౌకర్యాలు లక్షల కోట్లు ఉన్నాయి. ఇవన్నీ ఫెసిలిటీస్. ఆ ఫెసిలిటీస్లో మీరు ఏది వాడుకోగలిగి ఉంటారు అనేది మీరున్న స్థితి గతిని బట్టి ఉంటుంది. అలాగే మీరు ఆచార సాంప్రదాయాలు, మతాలు, విధానాలన్నీ ఫెసిలిటీస్. జస్ట్ మీ జీవితానికి ఫెసిలిటీస్ అవి. మీరు అటు వాడుకుంటారా వాడుకోరో మీ ఇష్టం. ఇప్పుడు నాకు అసలు ఏ పని లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, నా కాళ్ళను కూడా వాడను, నడవను కూడా నడవను నేను, ఎందుకంటే నాకు పని లేదు. లేదు నాకు పని ఉంది, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు సైకిల్ ఉంటే సైకిల్, బస్సు ఉంటే బస్సు, కారు ఉంటే కారు, ఏది ఉంటే దాంతో వెళ్తాను. మళ్ళీ ఇది నా విధానం. నా అవసరతల మీద ఆధారపడి ఉందంటే నా జీవితానికి ఏది ఉపయోగపడుతుంది, అప్పుడు నా పనికి ఏది ఉపయోగపడుతుంది, నడిచి వెళ్ళాలా, పరిగెత్తికి వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, రైల్లో వెళ్ళాలా అనేది నా పనిని బట్టి, నా జీవితంలో నా అవసరాన్ని బట్టి. అలాగే ఆచార సాంప్రదాయాలన్నీ కూడా మీ జీవనావసరాలను బట్టి. అంతే తప్ప ఆచార సాంప్రదాయాల కోసం, మతాల కోసం, మార్గాల కోసం జీవితాలు మారవు. జీవితాలలో ఉపయోగం కోసం ఇవన్నీ పెట్టుకున్నారు. అందుకని మీరు ముందు మొదట మనిషిగా ఉండండి. ప్రపంచంలో ఉన్న జాతులు ఏంటంటే మానవ జాతి, జంతు జాతి, వృక్ష జాతి, మిగిలిన జడ పదార్థాలు. ఇప్పుడు మీరు మానవ జాతిలో మనిషిగా ఉండండి. తర్వాత మీరు మతంలో ఉంటారా అంటే మీరు తర్వాత బస్సు ఎక్కుతారా, రైలు ఎక్కుతారా, లేకపోతే కారులు తిరుగుతారా, విమానంలో వెళ్తారా అనేది మీ స్థితి, మీ గతి, మీకున్నటువంటి వనరులను బట్టి, వసతులను బట్టి, అది మీ జీవితంలో ఉన్న అవసరాలను బట్టి. అలాగే మీరు ముందు మనిషిగా ఉంటూ మీరు ఏ మతం ఆచరిస్తారు, ఏ దేవుళ్ళలోకి వెళ్తారో అది మీ ఇష్టం. అసలు మీరు ఎందులోకి వెళ్ళిపోయిన నాస్తికుల్లో ఉన్నా వచ్చిన నష్టమేం లేదు. ఇక్కడ ప్రపంచం మిమ్మల్ని ఏం కాదని లేదు. నేను చెబుతున్నాక ఒక హాస్పిటల్కి వెళ్ళిన చోట అక్కడ మతం తెలియదు, అంటు తెలియదు, ముట్టు తెలియదు, మైలు తెలియదు, వందల వేల లక్షల మంది వచ్చి వెళ్తూ ఉంటారు. మీరు ఏ బజార్లు వెళ్ళండి, రైళ్ళు ఎక్కండి, విమానాలు ఎక్కండి, ఎక్కడ తిరగండి, ఎవరికైనా తెలిసే ఇవన్నీ. అసలు గ్రూపుల్లో, సమూహాల్లో రోజు తిరుగుతూనే ఉన్నాం. అసలు ఎవరు ఏంటి, మైల్లో ఎవరున్నారు, ఎవరింట్లో ఎవరు చచ్చిపోయారు, ఎవరిని అంటుకోకూడదు, ఎవరిని ముట్టుకోకూడదు మనకు తెలుసా? పోనీ ఆచార సాంప్రదాయాలు పాటిస్తున్నారే వాళ్ళకి తెలుసా? పోనీ వాళ్ళు బజారీలు, రైతు బజార్లో కూరగాయలు కొనుక్కు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఆచార సాంప్రదాయాలు పాటించే వాళ్ళు ఉన్నారండి. రైతు బజార్లో కూరగాయలు వాళ్ళు కొనుక్కోవాలి, ఇప్పుడు కిరాణా సరుకులు కొనుక్కోవాలి, బట్టలు కొట్టుకెళ్ళి బట్టలు కొనుక్కోవాలి, వాళ్ళు రోడ్డు మీద అన్నీ తెచ్చుకోవాలిగా. కొంచెం తెలుసు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు కొంటను కిరాణా సరుకులు తయారు చేసినోడు మైల్లో ఉన్నాడా, దేంటో ఉన్నాడు అని తెలుసా? రైతు బజార్లో దేంటో ఉన్నాడో తెలుసా? ఎవరికైనా తెలుస్తుందా? అసలు ఇవేంటి తెలిస్తే పాటించేవి అంతే. వాళ్ళు అనుకుని వాళ్ళు పాటించుకుంటారు. వాటి గురించి గొడవ ఎందుకండి? అసలు పాటించుకొని ఎవరింట్లో ఏం వండుకుంటే మనకెందుకు, ఎవరో ఏం తింటే మనకెందుకు? మీరు విశ్వమానవుడుగా ఉండగలరా? మీకు కూడా విశ్వమానవుడుగా ఉన్నా కూడా, ఇప్పుడు నేను విశ్వమానవుడిని, ఏదో బట్టలు కట్టుకోవాలిగా నేను కూడా, అందుకని నాకు నచ్చినవి కట్టుకుంటా. ఏదో ఒకటి తినాలిగా, నాకు నచ్చింది తింటా. ఎలాగోలా జీవించాలిగా, నాకు నచ్చినట్టు జీవిస్తా. అలా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఎవరికి మీరు అడ్డం వెళ్ళబాకండి, మీకు ఎవరు అడ్డం వచ్చినా ఊరుకోబాకండి. సింపుల్ థింగ్ అంతే. ఇది ప్రజాస్వామ్యం. మీరు మొదట మనిషి. అందుకని ఆచారాలు, సాంప్రదాయాలు, విధానాలు చెబుతున్న వాళ్ళనే నిందించబాకండి. వాళ్ళు కావాలి పాటించుకుంటున్నారు, వాళ్ళు నమ్మారు, బాగుంది, వాళ్ళకి పాటించడానికి కుదురుతుంది. మీరు గమనించాలి, అక్కడ వాళ్ళకి పాటించటానికి కుదురుతుంది. ఇప్పుడు ఈ ఆచారాలు, సాంప్రదాయాలు, విధానాలు, పద్ధతులు పాటించే వాళ్ళు ఎవరో తెలుసా? అన్ని సాగుతున్నోళ్ళు. అదే విధానాల్లో అతి పేదరికంలో ఉండి రోజు ఏదో పని చేసుకొని, కూలి పను ఏదో ఒకటి చేసుకొని, అంటే కూలి పని లాంటి పనులు అనేక ఉన్నాయి. అలాంటి పనులు చేసుకొని బతికే వాళ్ళు ఎవరు పాటించట్లా. అదే మతంలో ఉంటారు, అదే కులంలో ఉంటారు, అదే జాతిలో ఉంటారు, అదే విధానాల్లో ఉంటారు, కానీ వాళ్ళు పాటించలేరు. ఎందుకంటే రోజువారీ వాళ్ళు ఏదో చేసుకు బతకాలి. ఇప్పుడు నాకు మైలండి, నాకు అదండి, నాకు ఇదండి, నేను వెళ్ళనండి అంటే కుదరదు. వాళ్ళ జీవితం వాళ్ళు మామూలుగా ఎవరికి చెప్పకుండా ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఇవన్నీ సాగినోళ్ళు మాత్రమే చెయ్యగలరు, సాగని వాళ్ళు చేయలేరు. అప్పుడు అసలు వాటి గురించి అవి సత్యమని మనం ఎందుకు వాదించుకోవటం అంటున్నా? కాదు, ఒకళ్ళు సాగింది చేసుకుంటున్నారు, ఎవరో చెప్తున్నారు ఇది విధానం, ఇది విధి, ఈ పద్ధతి, ఇది పాటించుకోండి అని. పాటించేవాళ్ళు పాటించుకుంటారు, మనకెందుకు? ఇప్పుడు భూమి మీద కొన్ని వేల లక్షల మంది డాక్టర్లు ఉన్నారండి.
ఎవరికి నచ్చిన డాక్టర్ దగ్గరికి వాళ్ళు వెళ్తారు. కొంతమంది మా ఫ్యామిలీ డాక్టర్ అండి, ఈయనంటే మాకు చాలా నమ్మకం, ఈయన బాగా చేస్తాడంటారు. కొంతమంది ఇంకో డాక్టర్ని నమ్ముతారు. మొత్తానికి డాక్టర్లు అందరూ ఎందుకున్నారు? రోగాలు కుదర్చడానికి. మీకు ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడికి వెళ్ళటమే. అది కూడా ఎప్పుడు జబ్బు వస్తే. ఆచార సాంప్రదాయ విధానాలన్నీ మన జీవితాన్ని మెరుగుపరచడానికి తప్ప మన జీవితాన్ని పాడు చేయటానికి కాదు. అందుకని ఒక మతం పట్టుకు ఏలాడకండి, ఒక మార్గం పట్టుకు ఏలాడకండి, ఒక దేవుణ్ణి పట్టుకు ఏలాడకండి, ఒక గురువుని పట్టుకు ఏలాడకండి. ఇదే నిజమని ఏలాడకండి. ఏలాడొద్దంటే వదిలేయమని కాదు నేను చెబుతుంది. ఇదే నిజమని మూర్ఖంతో వాదించి ఏలాడకండి. మీకు నచ్చిన బస్సు ఎక్కండి, మీకు నచ్చిన ట్రైన్ ఎక్కండి, అలాగే మీకు నచ్చిన మతం, మీకు నచ్చిన గురువు. మీ జీవితాన్ని మెరుగులు దిద్దుకోవటానికి దేన్నో దాన్ని అనుసరించుకెళ్ళండి. ఏది అనుసరించబోయినా మీ అంతటి మీరు మెరుగుదిద్దుకోవచ్చు. ముందే చెప్పాను. మీరు విశ్వమానవుడుగా, విశ్వమానవురాలిగా, మానవ జాతిలో నేను ఒక మనిషినని మొత్తం వదిలేయండి. అన్ని కాసేపు మర్చిపోండి. మతాన్ని, దేవుళ్ళని, గురువుల్ని, మీ సాంప్రదాయాలను, మీ ఆచారాలను అన్నింటినీ మర్చిపోండి. కాసేపు మీ తల్లిదండ్రులు, మొత్తం మీ విధానాలు, మీ కుటుంబ జీవితం అన్ని మర్చిపోండి. కాసేపు విశ్వమానవుడిగా, విశ్వమానవురాలిగా కూర్చోండి. ప్రపంచంలో నాలాంటి వాళ్ళు 800 కోట్ల మంది ఉన్నారని కూర్చోండి. అలా హాయిగా కూర్చోండి. ఇప్పుడు మీకు అవసరాలు ఉంటాయి. 800 కోట్ల మందికి ఏముంటాయి? బతకడానికి అవసరాలు తీర్చుకోవాలి. అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలకు ప్రయత్నించేటప్పుడు నువ్వు తప్పుకున్నావు, రైటుకున్నావు నీకు తెలుసా తెలీదా? చెప్పండి చాలు. తెలుసు, అందరికీ తెలుసు. కుటుంబంలో ఉన్నాం. కుటుంబాల్లో పక్క వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, ఇతరులతో మనం ఏదో ఒక సంబంధం లేకుండా జీవితం గడవదు కదా. కుటుంబంలో అయినా బయట అయినా వాళ్ళతో మనం ప్రవర్తించే తీరు మంచిగా ఉందా చెడ్డగా ఉందా మనకు తెలుసా తెలీదా? మన హృదయంలోనే తెలుసు. కాబట్టి అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నా, అలా అన్నీ మీకు తెలుసు. మీకు తెలియకుండా మీరు ఒక్క పని కూడా చేయరు. మంచిదైనా చెడ్డదైనా మీకు తెలిసి మీరు అంగీకరించి నేను ఇలా ఉండాలనుకొని అలా ఉంటారు. మీరు ఏదైనా సరే మీకు తెలియని పని మీరు చెయ్యరు. కాబట్టి ఇక్కడ సరైన మార్గం అంటే ఇది మీ సోదరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇవన్నీ అయిపోయినాక దీనికి సరైన మార్గదర్శనం చేసేది ఎవరు? సదాచారం పాటించాలి అంటే గైడెన్స్ ఎలా ఎక్కడ దొరుకుతుంది? సదాచారం మీరే, మీ బుద్ధి మీ మనసులో ఉంది. గైడెన్స్ మీకు మీరే. మీరు ఎప్పుడు ఎవరో చెప్పాలని ఎందుకు ఎదురు చూస్తున్నారు? అసలు ఎవరో చెప్పడం ఏంటి? మీకు మీరు చేసే ప్రతి పని తప్పో రైటో మీకు తెలుసు. దాన్ని ఫాలో అయ్యి వెళ్ళిపోండి అంతే. మీ అసలు ప్రతి జీవిలో ఉన్నటువంటి బుద్ధి అంశ నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. అనేక చోట్ల గ్రంథాల్లో వస్తుంది. ప్రతి మనిషిలో బుద్ధి అంశ నేనే. మీలో బుద్ధి చెబుతుంది కదా, నాలో బుద్ధి నాకు చెబుతుంది నేను చేసేది తప్పో రైటో, నేను మాట్లాడేది తప్పో రైటో, నా ప్రతి కదలికలో తప్పేంటో రైటేంటో నాలో బుద్ధి చెబుతుంది. అందరు మనుషులందరికీ అలా చెప్పుద్ది. కాబట్టి మీకు ఎవరో చెప్పవలసిన అవసరం లేదు. మీ లోపలే అంటే ఒక మనిషి లోపలే ప్రతి మనిషికి తప్పు రైటు అని చెప్పబడేటువంటి వ్యవస్థ ఉన్నది. మార్గదర్శనం చేసేది మీ వ్యవస్థ మీకే. కాబట్టి సదాచారం అంటే ఆచారం అంటే ఏంటండి? మనం ఏర్పాటు చేసుకున్నదండి బాబు. సదాచారం ఏంటి? మళ్ళీ అందులో సదాచారం దురాచారం ఉన్న పేర్లు పెట్టుకున్నారు. ఏంటి దురాచారం ఏంటి, సదాచారం ఏంటి? బతకటం ఉంటుంది ఇక్కడ. ఆ బతకటానికి అనేక మంది వాళ్ళ దేశకాల పరిస్థితులను బట్టి ఏర్పాటు చేసుకున్నారు. ఇలా జీవిస్తే బాగుంటుందని అంతే. ఇప్పుడు దేశకాల పరిస్థితులు కూడా మారిపోయిన అన్ని దేశాల వాళ్ళు అన్ని దేశాల్లో కలిసి బతుకుతున్నారు. అన్ని మతాల వాళ్ళు చెప్పాక ఒకే అపార్ట్మెంట్లో అన్ని మతాల వాళ్ళు ఉంటారు. ఎవరి దాళ్ళు పాటించుకుంటున్నారు. ఎవరికి ఇబ్బంది ఉంది? అక్కడ ఎవరికే ఇబ్బంది లేదు. ఆలోచించి చూసుకోండి. జాగ్రత్తగా మీరు అలా ఒక విశ్వమానవుడిగా, విశ్వమానవురాలిగా ఎదగండి. ఎదిగి అలా కూర్చొని ఆలోచిస్తే మొత్తం ఆన్సర్లు మీ దగ్గరే ఉన్నాయి. మీకు ఎవరు దారి చూపించాల్సిన అవసరమే లేదు. ఈ ప్రపంచం ఏమైపోద్దని మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. అలా అని పాటించుకునే వాళ్ళని వాళ్ళ వాటిని చక్కగా పాటించుకునేవాడిని. మనకు వచ్చిన బాధ ఏంటంటున్నా, ఎవరికి నచ్చిన కూరళ్ళు వండుకోవచ్చు, ఎవరికి నచ్చింది వాళ్ళు తినొచ్చు. మనం వెళ్ళి అడ్డం పెట్టకూడదు. మీకు నచ్చింది మీరు తినండి. ఒకళ్ళ దారికి మీరు అడ్డం వెళ్ళకండి. మీ దారికి ఎవరన్నా అడ్డొస్తే ఊరుకోబాకండి. తప్పుకోండి బాబు, మీతో మాకేం పని లేదు, మా దారిలో మేము పోతామని చెప్పండి. ఎందుకని? అదే ప్రజాస్వామ్యం. అది సృష్టి ఇచ్చింది. ఇంతకీ స్వేచ్ఛ సృష్టి ఇచ్చింది. మీరు అది గమనించకపోతే దెబ్బతింటారు.
మీరు మతం అనే చట్రంలో ఇరుక్కుపోయినా, ఆచార చట్రాల్లో ఇరుక్కుపోయినా, లేదా ఎవరన్నా పెద్దోళ్ళు ఏర్పరిచినటువంటి విధి విధానాల చట్రాల్లో గురువులు మహాత్ములు ఏర్పరుస్తూ ఉంటారు. ఆ చట్రాల్లో ఇరుక్కుపోతే మీకు అన్ని తప్పుగా కనపడతాయి మిగిలినవన్నీ. నేను ఆ చట్రాల్లోంచి మీరు ప్రయాణించొద్దని చెప్పట్లా. ఇవి చట్రాలు మనుషులు తయారు చేసిన ఇరుక్కుపోబాకండి అని చెబుతున్నా. ప్రయాణించడం మీరు బస్సులో హాయిగా కూర్చొని స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఒక బస్సులో బలవంతంగా మన కాళ్ళు చేతులు కట్టేసి అందులో పడేసి మన ఈడ్చుకుపోతుంటే అది ఇరుక్కుపోవటం. నువ్వు స్వేచ్ఛకెళ్ళి నీకు నచ్చితే అంతే తప్ప అందులో ఇరుక్కుపోబాక, అదే నిజం అనుకోబాక. అన్ని నిజాలు ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు. అందుకని విశ్వమానవుడుగా విశ్వమానవురాలుగా ఉండి కింద నుంచి ఏదైనా చేసుకోండి మీకు నచ్చింది. కింద స్థాయిలో మతాన్ని అనుసరిస్తారా, మార్గాన్ని అనుసరిస్తారా, దేవుణ్ణి అనుసరిస్తారా, మీ ఇష్టం అది. కానీ మీరు మొట్టమొదటగా విశ్వమానవుడు విశ్వమానవురాలు. ఎందుకంటే మీకు విశ్వమే సృష్టికర్త. మీకు సర్వం సమకూరుస్తుంది విశ్వమే. విశ్వమే మనం పీల్చే గాలి ఎక్కడదే, మనం అనుభవించే పంచిపోతాలు ఎక్కడే, ఈ ఆహార పదార్థాలు ఎక్కడే, ఇవన్నీ విశ్వం సమకూరుస్తుంది. ఏ రోజుగా రోజు ప్రకృతిలో అన్ని ఉత్పత్తి అవుతున్నాయి. ఒకవేళ కాదు మనం ఈ ఆచారాలు ఇలాగే పాటించాలి అంటే అది విశ్వమే పెట్టేసేది. అప్పుడు మన శరీర అవయవాలు పనిచేయవు. ఇంకా ఈ టైంకే లెగుస్తాం, ఈ టైంకే పడుకుంటాం, ఇదే పాటిస్తాం. అది పాటిస్తేనే మన శరీరం పనిచేస్తుంది. లేకపోతే అది పాటించకపోతే మన శరీరం పనిచేయదు. దానికి అనుకూలంగా లేకపోతే అప్పుడు మన శరీరం అవయవాలు ఆగిపోతున్నాయి అనుకోండి. ఇప్పుడు సదాచారం అని ఎవరో చెప్పారు, ఒక ఆచారం పెట్టారు. ఆచారం పాటించకపోతే శరీరం ముందు కదలటం లేదనుకోండి, కాళ్ళు కదలటం లేదనుకోండి, చేతులు కదలటం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? చచ్చినట్టు ఆచారం పాటిస్తేనే జీవించడం కుదురుతుంది. కాబట్టి అన్ని కదులుతున్నాయి అంటే ఏంటి? సృష్టి నీకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. ఆ ఫ్లెక్సిబిలిటీలో సృష్టి ఇచ్చిన స్వేచ్ఛలో నువ్వేదైనా పాటించుకో, పాటించొద్దని నేను చెప్పట్లేదు అసలు. కాకపోతే పాటించే వాళ్ళని విమర్శించొద్దు, ఇది తప్పు అనొద్దు, ఇది రైట్ అనొద్దు. నీకేది నచ్చిందో అది తీసుకెళ్ళిపో. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి లక్షల బస్సులు ఉన్నాయి, నీకు నచ్చిన బస్సు ఎక్కువ. లక్షల ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి, నీకు నచ్చిన సౌకర్యంలో నీకున్న వనరులను బట్టి ప్రయాణించు. మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. మీరు అడిగింది మళ్ళీ చెబుతున్నాను. సరైన మార్గదర్శనం చేసేది ఎవరో, సదాచారం పాటించాలంటే గైడెన్స్ ఎక్కడ దొరుకుతుంది? మీ హృదయంలో, మీ లోపల మీరు విశ్వమానవుడుగా విశ్వమానవురాలుగా ఒక్కసారి సమస్తాన్ని వదిలేసి కూర్చుంటే దారి మీ లోపలే ఉంది. తర్వాత మళ్ళీ అన్ని పట్టుకొని వెళ్ళండి, మీకు ఏది నచ్చితే అది పట్టుకొని వెళ్ళండి. కానీ ముందు ఒకసారి విశ్వమానవుడుగా విశ్వమానవురాలుగా విశ్వంతో కలవండి, అనంత విశ్వంతో కలవండి, విశాలం అవ్వండి. మీకే ఆటోమేటిక్గా దారులన్నీ, సమాధానాలన్నీ తెలుస్తాయి, దారులన్నీ దొరుకుతాయి. ఎవరో ఎవరికి ఏమి నేర్పక్కర్లా. కాదు నేర్చుకుంటానంటారు, ఆ తప్పేం లేదు, చక్కగా నేర్చుకోండి వెళ్ళి. కానీ నేను విశ్వమానవుడిని విశ్వమానవురాలని గుర్తుపెట్టుకుని నేర్చుకోండి. దేంట్లోనూ ఇరుక్కుపోబాకండి, ఇదే కరెక్ట్ అని ఇంకోటి తప్పు అని చెప్పకండి. అసలు మీకు నచ్చింది మీరు చేసుకోండి. ఒకరిని విమర్శించడానికి మనకు హక్కు లేదు, ఒకదాన్ని ప్రాపగండా చేయడానికి కూడా హక్కు లేదు. ఇదే రైట్ అని వేలున్నప్పుడు ఇదే రైట్ అని దేన్ని ప్రాపగండా చేస్తావు? ఇదే రైట్ అని ప్రాపగండా చేసావంటే మిగిలిన తప్పు అంటున్నావు అని అర్థం. నీది నువ్వు పాటించుకో, నీది నువ్వు తిను. అందుకని నువ్వు నీలా ఉండు, అంతే సింపుల్. నువ్వు నీలా ఉండు. నువ్వు ఒక విశ్వమానవుడివి, విశ్వమానవురాలివి. నువ్వు నీలా ఉండు, నువ్వు నీకు నచ్చినట్టుండు, నువ్వు నీ పద్ధతిలో సాగు. ధర్మం మంచి ఈ రెండే ఎప్పుడు, అంతే. ఆచారం లేదు. ఆచారము సాంప్రదాయం గురించి చెప్పకండి, అవి మనుషులు తయారు చేసుకుని అలా కావాల్సిన వాళ్ళు పెట్టుకున్నారు. కానీ మొత్తం మానవ జాతికి ధర్మము అంటే మంచి ఒకటే. మీరు ఇక్కడ ధర్మాలు శాస్త్రాలు చెబుతాయి అన్నారు. ధర్మాలు చెప్పేది శాస్త్రాలు కాదండి, ధర్మాలు ఆచార సాంప్రదాయాలు చెబుతాయి. మళ్ళీ ఒకసారి చదువుతున్నా, మన సోదరు చెప్పినటువంటి ఆవిడ రాసినటువంటి దాన్ని చదువుతున్నాను జాగ్రత్తగానండి. ధర్మాన్ని శాస్త్రాలు చెబుతాయి కదా, శాస్త్రాల నుండి ధర్మాన్ని ఆచరణ చేయటానికి వీలుగా ఆచారాలు వచ్చాయి కదా. కాదు, ధర్మాన్ని శాస్త్రాలు చెప్పవో. శాస్త్రాలు అంటే గ్రంథాలు ధర్మం చెప్పొచ్చు. ధర్మం ఏంటంటే ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా జీవించాడు, అది ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ఆచార సాంప్రదాయాలు ఏమన్నా చెప్పాడో చెప్పండి? చెప్పలే. రాముడు ఆచార సాంప్రదాయాలు ఏం చెప్పలా. ఆ రోజుల్లో ఏమున్నాయి పాటించుకొని ఉంటారు ఆయన కూడా, అంతే సింపుల్. ధర్మాన్ని పాటించాడు. ధర్మం అంటే ఏంటి? మనం ఆచరించే క్రియ. ధర్మం అంటే ఏంటి? ఎవరికి హాని చేయకూడదు, ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు, ఎవరిని
బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు. ఇది ధర్మము. ధర్మం మనుషులందరికీ తెలుసు, ఒక్కటే చెడు చేయకూడదు అంతే, మంచిగా జీవించాలి, ఇది ధర్మం. ఆచార సాంప్రదాయాలు అది కాదు. ఆచార సాంప్రదాయాలు అంటే నేను ఎన్నింటికి లేవాలి, మా ఇంటి ముందు కళ్ళాపి ఎన్నింటికి కొట్టాలి, ముగ్గు ఏ విధంగా వేయాలి, అసలు ముగ్గు వేయాలా వేయకూడదా, మన మతం ఏంటి, మన విధానం ఏంటి, మనం బొట్టు పెట్టాలా పెట్టకూడదా, తల దువ్వాలా దువ్వకూడదా, క్రాప్ చేయించాలా చేయించకూడదా, గడ్డం పెంచాలా పెంచకూడదా, ఇవన్నీ ఆచార సాంప్రదాయాలు. ఆచార సాంప్రదాయాలను ధర్మంతో ముడిపెడుతున్నారు మీరు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ధర్మము వేరు. ధర్మము అంటే సాటి మనిషికి హాని చేయకుండా బ్రతికినంతకాలం మంచిగా బ్రతకడం మాత్రమే ధర్మం. ఆచార సాంప్రదాయాలు అంటే నేను జీవించే జీవన విధానంలో నేను నా ఇంట్లో చేసుకునే నా పద్ధతులు. అసలు ఆచార సాంప్రదాయాలకి మనిషి జీవితానికి సంబంధం లేదు, అది ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు. సంబంధం లేదు కాబట్టి అనేక మతాల వాళ్ళు అనేక రకాలుగా పెట్టుకున్నారు. కానీ అన్ని మతాల వాళ్ళకి ధర్మం ఉంది, అందరూ మంచిగానే ఉండాలి, ఎవరు ఎవరిని మోసం చేయకూడదు. అందుకే దేశంలో చట్టం ఉంటుంది, దేశంలో చట్టం ఉంటుంది, మతం ఉండదు. మీరు ఎవడైనా దొంగతనం చేస్తాడు, ఏ మతం వాడైనా సరే పట్టుకెళ్ళి పోలీసులు లోపల వేసేస్తారు. ఆచారం లేదు, సాంప్రదాయం లేదు. చట్టాలకు చూడండి ఎలా ఉన్నాయి చూడండి. చట్టాలు యూనివర్సల్ లా అందరికీ ఒకటే, మానవులందరికీ ఒకటే. అందుకని ధర్మాన్ని మీరు దీనికి కలపకుండా, ధర్మాన్ని శాస్త్రాలు చెబుతాయి అంటున్నారు. శాస్త్రాలు చెప్పే ధర్మం ఏంటి అంటే ఆచార సాంప్రదాయాలు కాదు, మనిషి మంచిగా బతకాలన్నది ఒక్కటే ధర్మం. శాస్త్రాల్లోంచి తీసుకోవాల్సింది ఏంటి, జ్ఞానం అంటే మనిషి మంచిగా మాత్రమే బతకాలి. మిగిలిన ఆచార సాంప్రదాయాలు, ఆచార సాంప్రదాయాలకు సంబంధం లేదు అసలు. ఆచార సాంప్రదాయాలు ధర్మం కాదు. ధర్మం అనేది మనిషి ధర్మం ఏంటి, మనిషి తన బాధ్యతలు తను చేయాలి, ఎవరిని బాధ పెట్టకూడదు. ఎందుకంటే జంతు ధర్మం మనిషి పాటించకూడదు. ఒక మాటలో చెప్పాలండి, జంతువులు అవదాన్ని పీక్కుతంటాయి, మనుషులు అలా ఉండకూడదు, మానవత్వంతో ఉండాలి. అందుకని ధర్మం అసలు వర్తించదు. మళ్ళీ ఈ ఆచారాలు, మళ్ళీ ధర్మాన్ని ఆచారాలను కలిపేశారు, అందుకని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ధర్మానికి ఆచారానికి అసలు సాంప్రదాయానికి సంబంధం లేదు. ధర్మము అంటే ఒక వ్యక్తి ఎల్లప్పుడూ మంచిగానే ఉండాలి, తప్పులు చేయకూడదు, ఇది ధర్మము. దాన్ని మనం మా వాడుక భాషలో మంచి అని చెబుతున్నాను నేను. మీరు చెబుతున్న ఆచారాలు ఎవరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. అందుకని సరైన మార్గదర్శనం ఇప్పుడు దేనికి కావాలి మీకు, ధర్మానికి కావాలా ఆచారాలకు కావాలా? ఆచార సాంప్రదాయాలకైతే మార్గదర్శనం ఉండదు. ఎందుకు ఉండదంటే వేల మతాల వాళ్ళు వేల రకాలుగా పెట్టుకుంటారు. ఇప్పుడు కొత్త గురువులు వచ్చి వాళ్ళు కొత్తవి పెడుతున్నారు, మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఇప్పుడు కొత్త గురువులు తయారు చేసే విధానాలు చూస్తే బుర్ర పాడైపోద్ది అందరికీ. కాకపోతే వాళ్ళ శిష్యులకు పాడవద్దు కాబట్టి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు, వేరే వాళ్ళకి పాడవద్దు. ఏంటి ఇలాంటి ఆచారాలు కూడా ఉన్నాయా అని. అయితే ఇవన్నీ మనకు అనవసరం కదా. ఇక్కడ ధర్మం మారదు. ధర్మం ఎప్పుడూ మానవాళ్ళకి ఒకటే, మంచిగా బ్రతకటం, ఎప్పుడూ మంచిగానే బ్రతకాలి, ఇది ధర్మము. ధర్మము ఎప్పుడూ మారదో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ మంచిగా బతకటమే ధర్మము. మీరు ధర్మాన్ని ఆచార సాంప్రదాయాలను కలిపేసుకోవటం వల్ల మీకు గజిబిజి వస్తుంది, గందరగోళం వస్తుంది. కలపకండి, దేనికి విడదీసేయండి. ఆచార సాంప్రదాయాల్లో మార్గదర్శనం అనేది అసలు ఎవరు చేయలేరు. మీరు మీరు ఏ మతంలో ఉంటే వెళ్ళి ఆ మతాలకు సంబంధించిన వాళ్ళని అడగండి, లేదా గ్రంథాలు చదువుకోండి. ఎందుకంటే వేల మతాలు వేల రకాలుగా పెట్టుకున్నాయి ఆచార సాంప్రదాయాలు. అదే ధర్మానికి అంటే మీరు అడుగుతుంది, ధర్మానికి సరైన మార్గదర్శనం చేసేది ఎవరు అనేటట్టయితే మీ హృదయమే. ఒకటే ధర్మం ఏంటంటే ఎప్పుడూ చెడు చేయకూడదు, ఎప్పుడూ మంచిగానే బతకాలి. నువ్వు విశ్వమానవుడివి, విశ్వమానవురాలు అంతే. కాబట్టి మళ్ళీ మీరు ఇక్కడ అడిగిన దాంట్లో దీనికి సరైన మార్గదర్శనం చేసేది ఎవరు? సదాచారం పాటించాలంటే, మళ్ళీ సదాచారం అంటున్నారు, ఆచారాలు లేవు. ఆచారాలు పాటించాలంటే ఆ మతం వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆ మత గ్రంథాలు చదువుకోండి. ధర్మం అయితే మీకు అసలు ఎవరు చెప్పక్కర్లే, మీరే పాటించాలి, ఎప్పుడు మంచిగా ఉండటమే. మానవ జాతికి ఉన్న ఏకైక ధర్మము, అన్ని మతాలు చెప్పే ఏకైక ధర్మము, మనిషి ఎప్పుడు మంచిగానే బతకాలి, ఎవరికి చెడు చేయకూడదు. మీరు ఏ మతాన్నైనా అడగండి, చెడు చేయొచ్చు అని చెప్పుద్దాం. మతాలకు మధ్య భేదాలు, ఆచార సాంప్రదాయాలు, జీవన విధాన శైలిల్లో ఉన్నాయి తప్ప ధర్మంలో మంచి చెడులో లేవు. అందుకని మంచిని చెడుని ధర్మాలని తెచ్చి ఆచార సాంప్రదాయాలు కలిపేయకండి. ఆచార సాంప్రదాయాలు వేరు,
నేను ఈ బొట్టు పెట్టుకుంటాను, ఇలాంటి బొట్టు పెట్టుకుంటాను, ఇలా ఉంటాను, ఇది నా మతం అని చెబుతాను అంతే. నేను అది ఊరికనే నేను చేసుకునే మేకప్. అది ధర్మం అది కాదు. నేను మనిషిని ఎప్పుడూ నేను ఎక్కడైనా ఈ దేశంలోనే కాదు ఏ దేశంకి వెళ్ళినా 800 కోట్ల మంది ఎక్కడ ఎవరిని కలిసినా ధర్మంగా మంచిగా ఉండాలి, ఎవరికి హాని చేయకూడదు. హాని చేస్తే చట్ట ప్రకారం లోపలేసేస్తారు అంతే. కాబట్టి దానికి మార్గదర్శనం అయితే మీ హృదయంలోనే ఉంది. సింపుల్. కాబట్టి గైడెన్స్ ఎవరికేం అక్కర్లా, నీ హృదయమే గైడెన్స్. లేదు నేను ఇంకా ఏదన్నా కొంచెం ముందుకెళ్ళి మంచిగా మారలేకపోతున్నాను, గుణమార్పు కుదరట్లేదంటారు. అనేక గురువులు ఉన్నారు, అనేక మంది విధానాలు పెట్టారు, నేర్పుతున్నారు, రకరకాలు నేర్పుతున్నారు, ధ్యానాలని, యోగాలని. ఏది మీకు ఏది నచ్చితే అందులోకి వెళ్ళండి. కొంచెం మంచి వాతావరణంలో తిరగటం కోసమే అనుకుంటే వెళ్ళండి, అవి నేర్చుకోండి, మంచి నేర్చుకోండి, చెడును వదిలేసేయండి. ఇంకా ఆత్మజ్ఞానం తెలుసుకుంటాను అంటే అసలు ఆచారం లేదు, సాంప్రదాయం లేదు, మతం లేదు, మొత్తం విశ్వం అంతా అనంత ఆత్మశక్తి స్వరూపం. అక్కడ మనిషితో ఆగిపోవటం కూడా లేదు. జంతువులు, చెట్లు, పొట్లు, గొట్లు సమస్తం ఉన్నదంతా అనంత ఆత్మశక్తిమయం అనేటువంటి ఆత్మజ్ఞానం వరకు మీరు ప్రయాణించవచ్చు. ఎవరో విశ్వమానవుడిగా, విశ్వమానవురాలుగా. మీరు విశ్వమానవుడు, విశ్వమానవురాలు అయితేనే ఇది మీకు సాధ్యం. లేకపోతే మీరు ఈ మతాలు, మార్గాలు, సాంప్రదాయాలు, ఆచారాల చట్రాల్లో ఇరుక్కుపోవడం తప్పు కాదు. ఉన్నతి వైపు వెళ్తే ఇరుక్కోవచ్చు. ఇరుక్కుపోయి ఇదే గొప్పదనే పక్క వాళ్ళని తిడతా ఉంటారు, లేదా మీరున్న దాంట్లో వాళ్ళనే తిడతా ఉంటారు. ఇదేంటి ఇవన్నీ మార్చుకోవద్దు అని. ఇప్పుడు మార్చుకోవాలనేగా ప్రశ్న. అసలు ఇప్పుడు ప్రశ్న వేసిన సోదరే ఇప్పుడున్న దేశకాల పరిస్థితులకి అంటూ ముట్టు మైల ఇవన్నీ మార్చుకోవద్దా, మార్చుకోకపోతే అలాగనే ప్రశ్న వేశారు. ఎవరు మార్చుకోవాలి? మారిపోయింది అసలు ప్రపంచం. ఇప్పుడు ప్రపంచంలో ఎవరికి అంటూ ముట్టు మైలు లేదు. విమానాల్లో అందరూ ఎక్కేస్తున్నారు. అడగరు ఎక్కే ముందు ఏమండి మీకు అంటుందా, మీకు మైలు ఉందా, ఏమేమి అడగరు. బస్సులు ఎక్కేస్తారు, రైళ్ళు ఎక్కేస్తారు, ఎవరు అడగరు. ఎవరెవరిని ఏమీ అడగరు. అసలు స్త్రీలని అడగరు, పురుషుల్ని అడగరు. ఆల్రెడీ ప్రపంచం ఎప్పుడో మారిపోయింది. మీరు ఎక్కడో 2 ఉపన్యాసాలు ఎవరు చెప్పిన ఇని ఏదో ప్రత్యేకంగా ఎవరో మత ప్రచారాలు, ఆచార సాంప్రదాయాలు చేసుకుంటున్న వాళ్ళు, పాటించుకుంటున్న వాళ్ళు ఇని ఊరికినే అలా సందేహపడి అడుగుతున్నారేమో తప్ప ప్రపంచం మీరు అడక్కముందే మారిపోయి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ దాని పరుగులు అది ఉంది. సినిమా హాల్లో అడగరు, గ్రూపులు వెళ్ళే ఎక్కడైనా కిరాణా కొట్లు అడుగుతారా మిమ్మల్ని మైలు ఉందా మీకని? రైతు బజార్లు అడుగుతారా? బస్సులు ఎక్కేటప్పుడు అడుగుతారా? విమానాల్లో అడుగుతారా? స్కూల్స్లో అడుగుతారా? చదువుకోవడానికి పిల్లలు వెళ్తారా? అడుగుతారా? ఎక్కడ అడగరు. అసలు ఏ సమూహాల్లో అడగరు, హోటల్ దగ్గర అడగరు, ఎక్కడ అడగరు. ఎవరికాళ్ళు ఇంట్లో కావాల్సిన వాళ్ళు పాటించుకుంటున్నారు, లేనోళ్ళు లేదు. సింపుల్. ఆ లేనోళ్ళు లేని దానికోసం, ఎక్కడ అడగని దానికోసం ఈ గొడవంతా మనకి ఎందుకండి? హాయిగా విశ్వమానవుడిగా ఉండండి. ఎవరు చెప్పుకునే వాళ్ళు చెప్పుకునే ఉండే. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నా సొంత విశ్లేషణలో నాకు నచ్చినట్టు చెప్పాను, నాకు అర్థమైనట్టు చెప్పాను. నాకు ఇలాగే అర్థమైంది. అలా అని నేను చెప్పింది కరెక్ట్ అని నేను చెప్పను. నేను చెప్పింది కూడా నమ్మకండి. మళ్ళీ మీరు మీ తలతో ఆలోచించుకోండి. 1-2 సార్లు వినండి. మీ సొంతంగా మీ బుర్ర పెట్టి ఆలోచించండి. అందులో మంచి ఉందనుకుంటే తీసుకోండి, చెడు ఉందనుకుంటే వదిలేసేయండి. ఎందుకంటే నేను కూడా సామాన్యుడిని. నేను మీలాంటి మామూలు మనిషినే. నేను అర్థం చేసుకుంటూ ప్రయాణించుకుంటూ సాగుతున్నాను. అందుకని అయితే నేను ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది. నేను విశ్వమానవుడిగా ఉన్నంత వరకు నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. నా ఆలోచన విశాలంగా ఉంటుంది, ఇరుకు సందుల్లో ఉండదు. నాకు ఎవరి మీద విద్వేషం ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద బాధ ఉండదు, ఎవరి మీద దుఃఖం ఉండదు. వీళ్ళు అలా ఎందుకు చేశారని అసలు నాకు అనిపించదు. కారణం ఏంటంటే నేను విశ్వమానవుడిని. నాకు స్వేచ్ఛ ఉంది. నాకు స్వేచ్ఛ ఉన్నప్పుడు అందరికీ స్వేచ్ఛ ఉంది. మొత్తం విశ్వంలో ఉన్న మానవులందరికీ విశ్వమే ఇచ్చింది స్వేచ్ఛ. స్వేచ్ఛ ఎంత ఇచ్చిందో అంతే చేయగలం. అంతకంటే ఎక్కువ స్వేచ్ఛలో మళ్ళీ చేయలేం. ఇప్పుడు విశ్వం మనకు ఎలాంటి స్వేచ్ఛ ఇచ్చింది? భూమి మీద నడవటమే మనుషులకు పెట్టింది. గాలిలో నడవలేరు, ఆకాశంలో నడవలేరు. అందుకని విమానాలు తయారు చేసుకున్నాం. మనిషి ఇంతవరకే నడవగలడు, ఇంతవరకే పరిగెత్తగలడు. ఒక స్పీడ్ లిమిట్ ఇచ్చింది. అందుకని మనం బస్సులు, కార్లు, రైళ్లు తయారు చేసుకున్నాం. విశ్వం ఇచ్చినటువంటి దాన్ని దాటి వెళ్ళలేం మనం. ఆ పరిధిలోనే, అది ఇచ్చినటువంటి వసతుల్లోనే జీవించాలి. అప్పుడు మనం విమానాలు చేసుకున్నాం కదండి, రైళ్లు చేసుకున్నాం కదండి, బస్సులు చేసుకున్నాం కదండి, మరి మనం ఇవన్నీ మార్చేసాం కదండి విశ్వం ఇచ్చినాయి అంటే కాదు. విశ్వం ఆ పరికరాలను కూడా ఇచ్చింది. వాటిని అలా మార్చుకొని వేగవంతంగా వెళ్ళడానికి అవసరమైన పరికరాలు విశ్వంలోనే ఉన్నాయి, విశ్వంలోనే దొరికినాయి, విశ్వజ్ఞానంలోనే ఉన్నాయి. ఆ విశ్వ విజ్ఞానం విశ్వమే మనకి ఇచ్చింది. పరికరాలను ఇచ్చింది, విజ్ఞానం ఇచ్చింది. ఆ ఫెసిలిటీస్లోనే ఉండగలం. విశ్వం ఏ వెసులుబాట్లు ఇచ్చిందో, ఏ ఫెసిలిటీస్ ఇచ్చిందో అందులో మాత్రమే వెళుతున్నప్పుడు
ఒకళ్ళని విమర్శించడం ఎందుకు, ఒకళ్ళని తిట్టడం ఎందుకు, ఒకళ్ళని పొగడటం ఎందుకు, ఇది రైట్ అని దీన్నే ప్రచారం చేయడం ఎందుకు, ఇది తప్పు అని దాన్నే ప్రచారం చేయడం ఎందుకు? అసలు రైట్ అని ప్రచారం చేసినా తప్పే, తప్పు అని ప్రచారం చేసినా తప్పే. నీకు నువ్వుగా నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఉద్ధరేదాత్మదాత్మానం. నీ సంగతి నువ్వు చూసుకో. నువ్వుగా ఉండు. అన్నిట్లో తలదోర్చుకో. సింపుల్. ఆలోచించి చూడండి. ఒకవేళ ఏదన్నా తప్పు చెప్పాను అనిపిస్తే క్షమించి వదిలేయండి. ఒప్పు చెప్పినట్టుగా అర్థమైనట్టుగా ఉంటే చక్కగా మీ జీవితంలో ఆచరించుకోండి. ఇప్పుడు మాట్లాడుకున్న దాంట్లో ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే తప్పకుండా అది మీరు ఆచరిస్తూ, మీకు నచ్చి పాటిస్తూ ఆచరిస్తూ మీకు సందేహం వస్తే అడగండి. అంటే మీరు సాధన చేస్తూ సందేహం వస్తే అడగండి. సాధన చేయకుండా సందేహం వస్తే సరదాగా అడిగేవాళ్ళు దయించి అడగబాకండి. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఎంతో చక్కగా నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నేను మంచి మార్గంలో నడుపుకోవాలి, నేను అనంతాత్మశక్తి అన్న ఎరుకను నేను తెలుసుకోవాలి అనేటువంటి అభిలాష ఉన్న వాళ్ళకి అంత అభిలాషతో అంత ఇష్టంతో చెబుతున్నా. అభిలాష లేని వాళ్ళు వచ్చి దీన్ని పాడు చేయకండి. ఒక్కళ్ళైనా ఇద్దరైనా ఎవరైనా మీకు ఉపయోగపడితే నాకు ఆనందం. అలాగే నేను మీ ఆనందం కోసం అసలు చెప్పట్లేదు, మిమ్మల్ని ఉద్ధరించడానికి చెప్పట్లేదు. ఇది నాకు సత్కాలక్షేపం, కాసేపు జ్ఞాన కాలక్షేపం, కాసేపు శ్రవణం, కాసేపు మననం. నాది నేనే వింటాను, నన్ను నేను మననం చేసుకుంటాను. ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ప్రశ్నలు అడిగితేనే కదా నేను చెప్పగలిగేది. కాబట్టి నాకు కాసి కాలక్షేపం బాగుంది, ఏదో ఆధ్యాత్మిక కాలక్షేపం, జ్ఞాన కాలక్షేపం. ఆ భగవంతుడి దయ వల్ల, ఆ భగవంతుడు కృపుండి ఈ కాలక్షేపంతో నేను మంచిలోకి వెళ్ళి సద్బుద్ధితో జీవించగలిగితే నాకే ఉపయోగం. ఇంకా ముందుకెళ్ళి నేను అనంతాత్మస్వరూపం అన్న ఎరుకను నేను పొందగలిగితే అంతకంటే అదృష్టమే లేదు. కాబట్టి నేను నా కోసం చెప్పుకుంటున్నాను. మీరు మీకోసం ఏదైనా సాధన చేసుకుంటూ మీకోసం నిజంగా సందేహం ఉండి మీకు అవసరమైతేనే అడగండి, లేకపోతే కాలక్షేపానికి అడగండి. ఎందుకంటే ఇది కాలక్షేపంగా సినిమా కాదు, కాలక్షేపం నవలా కాదు, కాలక్షేపంగా టైంను కిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏదో చేసుకోండి. నిజంగా సీరియస్నెస్ ఉండి తెలుసుకుంటున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు, అర్థమవుతున్న వాళ్ళు, మళ్ళీ నేను చెప్పేది అర్థం కాని వాళ్ళు అసలు అడగబాకండి. మీ గురువులు మీ మార్గాల్లో వెళ్ళిపోండి. నేను చెబుతుంది అర్థమయ్యి ఆ విధానంలో మీరు సాధన చేసుకుంటూ ఆ విధానంలో సందేహాలు వస్తే తప్పకుండా అడగండి. నేను వీలైనంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిస్తే, తెలియంది నేను ఎలాగో చెప్పలేను. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.